ఈ నెల 15న పురుషోత్తపట్నం ద్వారా ఏలేరుకు నీరందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే గోదావరి డెల్టాలో నీటి ఎద్దడి శాశ్వతంగా పరిష్కారమవుతుందన్నారు. ఈలోగా పట్టిసీమ, పురుషోత్తపట్నం, ఇతర ఎత్తిపోతల పథకాల ద్వారా కృష్ణా గోదావరి డెల్టా, విశాఖ జిల్లాకు నీరు అందిస్తామని అన్నారు. పురుషోత్తపట్నం, పోలవరం ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి ప్రాజెక్టులు సాగుతున్న తీరుపై పరిశీలించారు. రాష్ట్రంలో చేపట్టిన జల ప్రాజెక్టుల పురోగతిని ప్రతి సోమవారం సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ క్షేత్రస్థాయి పర్యటనలు కూడా జరిపారు. తూర్పుగోదావరి జిల్లాలో నిర్మిస్తున్న పురుషోత్తపట్నం ఎత్తిపోతల, పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం జలాశయం నిర్మాణ పనులను పరిశీలించారు. తొలుత తూర్పుగోదావరి జిల్లా సీతానగరానికి చేరుకున్న చంద్రబాబు కొద్దిసేపు పార్టీ నాయకులతో మాట్లాడారు. తర్వాత రోడ్డు మార్గం ద్వారా పురుషోత్తపట్నం ఎత్తిపోతల నిర్మాణ స్థలానికి చేరుకున్నారు. ఫోటో ప్రదర్శనను తిలకించారు. పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. పంప్ హౌస్, పైప్ లైన్ల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. పనుల ప్రగతిపై అధికారులకు పలు సూచనలు అందించారు. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాలోని 14 లక్షల ఎకరాలకు నీరిచ్చామని, అద్భుతమైన ఫలితాలొచ్చాయని ముఖ్యమంత్రి చెప్పారు. గోదావరి, కృష్ణా డెల్టాలకు ఈ ఏడాది జూన్లోనే నీరిచ్చామని, వరి నాట్లు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. పోలవరం పూర్తయ్యేలోపు పురుషోత్తపట్నం ఎత్తిపోతల ద్వారా 24 టీఎంసీలను ఏలేరులో నిల్వ చేసుకుని పంటలకు, విశాఖ పారిశ్రామిక అవసరాలకు నీరందిస్తామని చెప్పారు. 2 గోదావరి జిల్లాల్లో తొందరలోనే పట్టిసీమ కూడా మన చింతలపూడి కూడా తీసుకొస్తున్నాం. అది కూడా వస్తే అటు వెస్ట్ గోదావరి పూర్తిగా, ఈస్ట్ గోదావరి పూర్తిగా ఎవ్రీ ఎకరాకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి వస్తుంది. అది నా యొక్క జీవిత ఆశయం. పురుషోత్తపట్నం 3500 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ లిఫ్ట్ చేస్తాం. ఇక్కడి నుంచి 1.6 కిలోమీటర్ వద్ద ఈ నీళ్లు తీసుకుపోయి అక్కడి నుంచి 50 కిలోమీటర్లు తీసుకెళ్లి అక్కడ 1400 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ ఏలేరుకు లిఫ్ట్ చేయబోతున్నాం. మిగిలిన వాటర్ కెనాల్లో వాడతాం. ఇక్కడ 67,614 ఎకరాలు పూర్తి స్థాయిలో స్థిరీకరణ జరుగుతుంది. ఒక 2,15,000 ఎకరాలు ఏలేరు సిస్టంలో కూడా స్టెబిలైజేషన్ వస్తుంది. విశాఖపట్నానికి ఒక 10 టీఎంసీ నీళ్లు మనం ఇచ్చే అవకాశం వస్తుంది. ఏలేరు రిజర్వాయరు 24 టీఎంసీ నీళ్లు పెట్టుకోవచ్చు. పురుషోత్తపట్నంలో క్షేత్ర పర్యటన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా పోలవరం చేరుకున్నారు. వర్షాన్ని లెక్క చేయకుండా ప్రాజెక్టు ప్రాంతంలో కలియ తిరిగారు. స్పిల్వే పనులను పరిశీలించారు. అధికారులను అడిగి ప్రస్తుత పరిస్థితిని తెలుసుకున్నారు. ప్రాజెక్టు వద్ద 518 మంది ఏఈలకు నియామక పత్రాలను సీఎం అందజేశారు. వీరంతా పోలవరం ప్రాజెక్టు, జలవనరుల పథకాల్లో పనిచేస్తారు. తర్వాత అక్కడే అధికారులతో సమీక్ష నిర్వహించారు. పనుల వేగవంతానికి ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని సూచించారు. తూర్పుగోదావరి జిల్లాలో ప్రకృతి సౌందర్యం అద్భుతమని ప్రశంసించిన చంద్రబాబు ఈ ప్రాంతాన్ని పర్యాటకంగానూ అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.